అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ చేయి వదలొద్దు అనే కథ గురించి తెలుసుకుందాం. రచయిత కవి ఓలేటి ఫ్రమ్ స్టోరీ మిర్రర్. ఉదయం లేస్తూనే అమ్మ లోపల నుంచి పిలిచింది, ఒరేయ్ బాలుకి ఒళ్ళు కాలే జ్వరం వచ్చింది, కాస్త వాడి సంగతి చూడు అని. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూశాడు మనోహర్. కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది, కానీ అంత ప్రమాదకరంగా ఏమీ అనిపించలేదు వాడి పరిస్థితి. 4 సంవత్సరాల బాలు మగతగా పడుకొని ఉన్నాడు. తల్లి సోమమ్మ వేగంగా ఏ పని చెయ్యలేదు. ఏదో పడుతూ లేస్తూ వంట చేస్తుంది. మిగతా పనంతా పని మనిషి చేస్తుంది. కానీ ఆఫీస్కి సెలవు పెట్టే పరిస్థితి లేదు మనోహర్కి. ఈరోజు ఎలాగైనా ప్రాజెక్టు పూర్తి చేసి మేనేజర్ దగ్గర తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన మంచి అవకాశం ఇది. ఇదే టాస్క్ చెయ్యలేక తన కొలీగ్స్ చాలామంది చేతులెత్తేస్తే తన మీద నమ్మకంతో తనకు ఇచ్చాడు మేనేజర్, కాబట్టి వెళ్ళాల్సిందే. ఈలోగా ఫోన్ మోగింది. హలో మనోహర్ గారా? అవును చెప్పండి, నేను రాజేష్, స్వర్ణ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి, మీ భార్య సుగుణ గారు కదా? అవును, తన ఇన్సూరెన్స్ డబ్బు కోసం నిన్న వచ్చారు ఆఫీస్కి. అవునండి, కానీ ఆమె చేసిన ఇన్సూరెన్స్ పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు ఇవ్వలేదు. అది ఇస్తే మీకు 2 రోజుల్లో డబ్బు అందుతుంది అని కాల్ చేశారు. సరే, నేను 2 రోజుల్లో డాక్యుమెంట్ పట్టుకొని వస్తాను. ఒక్క నిమిషం, నేను రేపు ఎల్లుండి సెలవులో ఉంటాను సార్. తర్వాత 3 రోజులు పండుగ సెలవులు. ఆ తరువాత మేనేజర్ గారు హైదరాబాద్కి వెళ్తున్నారు. కాబట్టి మీరు డాక్యుమెంట్ ఈరోజు ఇస్తే మంచిది, లేదంటే మరో 10-15 రోజులు ఆగాల్సి ఉంటుంది. తన పరిస్థితి అంతా వివరించే ఓపిక లేక సరే ఈరోజే ఇస్తాను అనేసి ఫోన్ పెట్టేశాడు మనోహర్. ఇప్పుడు ఆఫీస్ కన్నా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ముఖ్యమనిపించింది మనోహర్కి. మెల్లిగా చైత్ర దగ్గరికి వెళ్ళాడు. ప్రతిరోజు మా అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటూ తమ్ముడిని రెడీ చేసి తాను రెడీ అయ్యి బస్సు కోసం వెయిట్ చేస్తూ సిద్ధంగా ఉండేది చైత్ర. కానీ ఈరోజు తను కూడా కొంచెం బద్ధకంగా ఉంది. మెల్లిగా తట్టి లేపాడు. డాడీ, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను గారంగా చెప్పింది. సరే తల్లి, నీ ఇష్టం, కానీ నాకు ఒక సాయం చెయ్యి. చెప్పండి డాడీ. తమ్ముడికి ఒంట్లో బాగాలేదు, కాస్త చూస్తూ ఉండు. నేను మన పాత ఇంటికి వెళ్ళి అమ్మ ఇన్సూరెన్స్ చేసిన పాలసీ డాక్యుమెంట్ తీసుకొస్తాను, సరేనా అని చెప్పాడు. తమ్ముడికి ఒంట్లో బాగాలేదు అనగానే ఒక్కసారిగా ఆందోళన పడిపోయింది చైత్ర. ఏమైంది డాడీ వాడికి? ఆమె గొంతులో అప్పుడే ఆందోళన. ఏం కాదు తల్లి, కొద్దిగానే. సరే డాడీ, కానీ మీరు ఇలాంటప్పుడు వెళ్ళడం అవసరమా? ముందు వాడిని డాక్టర్ గారికి చూపించి అప్పుడు వెళ్ళొచ్చు కదా ప్లీజ్ అని అడిగింది. కొంచెం అర్జెంట్ తల్లి అని ఎలాగోలా ఒప్పించి అమ్మని కూడా ఒప్పించి మేనేజర్కి సెలవు కోసం ఫోన్ చేసి పాత ఇంటికి బయలుదేరాడు మనోహర్. భార్య సీత 2 నెలల క్రితం హఠాత్తుగా విషజ్వరం సోకి మరణించింది. కొన్ని రోజుల పాటు ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంట్లోకి వచ్చేశారు. కానీ పాత ఇంటి ఓనర్ ఆ ఇంటిని ఎవరికి అద్దెకు ఇవ్వకపోవడంతో కొన్ని పెట్టెలు బీరువాలు అక్కడే ఉంచేశారు. ఇప్పుడు ఎన్ని వెతకాలో ఏమిటో అనుకున్నాడు మనోహర్. అరగంట ప్రయాణం తర్వాత పాత ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి అడుగు పెడుతూనే దిగాలుగా అయిపోయింది మనోహర్ మనసు. ఏదో తెలియని బాధ గుండెల నిండా నిండిపోయింది. తనని సీత పిలుస్తున్నట్లు, మాట్లాడుతున్నట్టు ఏవేవో ఊహలు. ఇల్లంతా ఒకప్పటి శోభను, సంతోషాన్ని కోల్పోయింది. అచ్చం తనలాగే. డ్రెస్సింగ్ టేబుల్ మీద తమ ఫోటో, తానిచ్చిన గోల్డ్ చైన్ చూపిస్తూ సీత నవ్వుతున్న ఫోటో. వెళ్ళేప్పుడు ఇవి కూడా తీసుకెళ్ళాలి అనుకున్నాడు. ఈలోగా మళ్ళీ ఫోన్ మోగింది. డాడీ, నేను. తమ్ముడికి మా అమ్మ మందు వేసింది, కానీ ఇంకా తగ్గలేదు. మీరు త్వరగా రండి. చైత్ర కంగారుకి కాస్త ఇబ్బంది పడినా తమాయించుకున్నాడు మనోహర్. వస్తున్నాను, సరిగ్గా గంటలో అక్కడ ఉంటా అని ఫోన్ పెట్టేశాడు. భార్య బట్టల బీరువా, అల్మారా అన్నీ వెతికాడు, దొరకలేదు. ఎక్కడ పెట్టి ఉంటుందో గుర్తు రావట్లేదు. ఇంతలో బీరువాలో ఇంకో అర తీశాడు.
అందులో అన్ని పాత డైరీలున్నాయి. ఒకవేళ ఏదైనా డైరీలో మడత పెట్టి ఉందేమో అనే సందేహం వచ్చింది. సీతకి డైరీ రాసే అలవాటుంది. దాదాపు ఏ రోజు తాను డైరీ రాయడం మానలేదు. అవును, ఆఖరి రోజుల్లో కూడా తాను డైరీ రాసే ఉంటుందా? ఏం రాసుంటుంది? చదవాలనిపించింది. వెంటనే ఆ సంవత్సరం డైరీ తీశాడు. ఈలోగా మళ్ళీ ఫోన్. ప్లీజ్ చైత్ర, ఒక్క అరగంటలో అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సీత చనిపోయింది జూలై 22 సాయంత్రం. 2 రోజుల ముందంతా హాస్పిటల్లోనే ఉంది కాబట్టి డైరీ రాయలేదు. ఆఖరి పేజీ జూలై 19 రాసి ఉంది. ఈరోజు అసలు ఏమీ బాగాలేదు. పొద్దున లేస్తూనే చలి జ్వరం అనిపించింది. నీరసంగా కూడా ఉంది. ఎలాగోలా లేచి పిల్లల్ని రెడీ చేశాను. ఈయనకు చెప్పి హాస్పిటల్కు వెళ్దామనుకున్నాను. కానీ ఈయన ఎప్పటిలాగా చాలా బిజీ. ఉదయం నుంచి నా ముఖమే చూడలేదు. లేచింది మొదలు ఉరుకులు పరుగులు. నేను కూడా ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా రాలేదు. నాకైతే జ్వరం ఎక్కువగానే ఉంది. ఎంత రాత్రైనా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిందే. గుడ్ నైట్. మనోహర్కి గుర్తుంది. ఆ రాత్రి తను 10 గంటలకు వచ్చాడు. రాత్రికి ఏదో టాబ్లెట్ వేసి మర్నాడు ఉదయం తీసుకెళ్లాడు హాస్పిటల్కి. అప్పటికి ఏమీ ఉండదులే, ఎందుకు కంగారు అనుకుంటూ తన ఆలస్యమే ఈ విషాదానికి కారణం. సందేహం లేదు. చిన్న అలజడి మనసులో. డైరీలో ప్రతి పేజీలో ఒక సూక్తి రాసి ఉంది. ఆ పేజీలో క్రింద ఉన్న వాక్యం ధనం వెంట వెళ్ళే వారికి ధనము దక్కదు, సుఖము దక్కదు అని. అది చదవగానే మనోహర్ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఆ మాటలు ముమ్మాటికి తన గురించి రాసినవే. నిజానికి తాను సీతకి ఏ లోటు చెయ్యలేదు. కానీ ఏం ప్రయోజనం? ఆపదలో స్పందించనప్పుడు డబ్బు, బంగారం జీవితాన్ని నిలబెడతాయా? ప్రాణాన్ని తిరిగి ఇచ్చే సిరి ఉందా? బంధాల్ని నిలబెట్టే ధనం ఉందా? తానెంత కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాడు. అక్కడే కూలబడిపోయాడు మనోహర్. దుఃఖం ఆగడం లేదు. ఒక్కసారి బాలు గుర్తొచ్చాడు. సీత తనకేదో చెప్తున్నట్టనిపించింది. వెంటనే ఇంటికి తాళం వేసి బయలుదేరాడు. బాలుని హాస్పిటల్లో చూపించి అన్ని టెస్టులు చేయించి ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 అయ్యింది. తనకు ఏమీ లేదని తెలిసాక మనోహర్ మనసు కాస్త తేలిక పడింది. ఆ రాత్రి బాలుని తన దగ్గరే ఉంచుకోవాలి అనిపించింది. ఇంకా కొంచెం జ్వరంగానే ఉంది వాడికి. తన చేతి మీద తల పెట్టుకొని పడుకున్నాడు. నిజానికి సీత విషయంలో తాను కొంచెం ముందే డాక్టర్ని చూపించి ఉంటే కాస్త బాగుండేదేమో. తన ఇగో, తన ధనదాహం ఇవే తనని తప్పుదారి పట్టించాయి. ముమ్మాటికి ఇది నిజం. తన కళ్ళల్లో నీళ్లు. బాలు చూడకూడదు అనుకున్నాడు. రాత్రి 10 అయ్యింది. మళ్ళీ ఫోన్ మోగింది. స్వర్ణ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అదే ఏజెంట్. ఫోన్ శబ్దానికి కళ్ళు తెరిచాడు బాలు. ఫోన్ కట్ చేశాడు మనోహర్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నాన్న ఇక్కడే ఉంటారా, వెళ్ళిపోరు కదా? వచ్చి రాని మాటలతో ముద్దుగా అడిగాడు బాలు. లేదు నాన్న, నీకు తగ్గేదాకా నీ దగ్గరే ఉంటాను, సరేనా? సంతృప్తిగా కళ్ళు మూసుకున్నాడు బాలు. ఇలా తన తండ్రి బాలు చెయ్యి వదలకుండా తన దగ్గరే పడుకొనుండిపోయాడు. ఇలా ఈ కథ ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.